ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆకాశంలో ఎరుగుతున్న విమానాన్ని చూసి నేను కూడా ఎప్పటికైనా విమానాన్ని నడపాలనుకున్నాడు. ఒకరోజు రానే వచ్చింది. తను విమానాలు నడపడానికి అర్హత సాధించాడు. సో ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అవ్వగానే తనకు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో విమానం కోసం అన్ని విషయాలు ఉన్నాయి. సో అది చదువుతూ ఉన్నప్పుడు తనకు ఒకటి అర్థమైంది, ఇది ఉంటే చాలు విమానాన్ని ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చని. సో తను వెళ్ళాడు, ఎవ్వరు లేని టైం చూసుకొని విమానాన్ని ఎక్కాడు. సో ఆ బుక్ను ఓపెన్ చేసి విమానాన్ని స్టార్ట్ చేశాడు. సంతోషంగా గాల్లో ఎగురుతున్నాడు, ఎక్కలేని ఆనందం. అలాంటి సమయంలో దాన్ని ల్యాండ్ చేయాలనుకున్నాడు. సో ఓపెన్ చేస్తున్నాడు, ఎక్కడ చూసినా సరే కనబట్టలే. సో విమానాన్ని ల్యాండ్ చేయాలంటే మీరు తర్వాత పుస్తకం కొనుక్కోవాలి, తర్వాత పుస్తకంలో ఉంటుందని రాసింది. అది వినగానే తనకి ఏం చేయాలో అర్థం కాలే. మనకు అర్థమవుతుంది కదా, మన జీవితాల్లో చాలాసార్లు మనం ఇలాగే చేస్తాం. మనకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్, అంటే మనకున్న తక్కువ జ్ఞానంతోనే మనం ఎక్కువ వచ్చని అనుకుంటాం. లేదా మన దగ్గర ఎవరో కొన్ని విషయాలు చెప్పారు, ఆ విషయాలతో అన్నీ చేసేచ్చు అనుకుంటాం. పూర్తి జ్ఞానం లేకుండా మనం ఏది ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతుంది.